మన ధర్మ గంధాలని, మన వ్యవస్థను ఇలా నిలదీసి ప్రశ్నించడానికి. ఏమంటారు మీరు? నేను మంగేష్ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒకవేళ వీళ్ళిద్దరికీ సరైన బుద్ధి చెప్పాలంటే అప్పుడు వీళ్ళ కఠినాతి కఠినమైన శిక్ష విధించాల్సిందే. ఇప్పుడు భీమరావు కుటుంబ సభ్యులు వచ్చారు. ఇక వీళ్ళందరూ ఇక్కడ ఉన్నంత వరకు భీమరావు తల వెంట్రుకలు కూడా మేము కదిలించలేము. కానీ ఇప్పుడు కనీసం మాధవికైనా ఖచ్చితంగా శిక్ష వేయాలి. అప్పుడు భీమరావు కూడా మా శక్తి ఇంకా మా తాహతేంటో తెలిసొస్తుంది. ఈ విధవదానికి బాగా నోరులేస్తోంది. ఈ నోటితోనే ఇది పుస్తకం చదివింది. ఇంకా ఈ నోటితోనే ఇది మనల్ని నిలదీసి ప్రశ్నిస్తుంది. దీని నోటిలో ఎర్రగా కణకణమండే నిప్పులు పోయాలి. ఇదే సరైన శిక్ష. ఏమంటారు? ఇదే సరైన శిక్ష, ఇదే తగిన శిక్ష. ఇప్పుడు ఇదంతా ఈ భీమరావు ఎదురుగానే జరగాలి. అప్పుడు వీడికి కూడా తెలుస్తుంది వీడు చెప్పిన తప్పు కారణంగా వీడి అక్క ఎంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చిందో. ఇక జీవితాంతం వీడు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇంకెప్పుడు పెద్ద జాతి వాళ్ళెవరితోనూ సంబంధం కలుపుకోవడానికి ధైర్యం చేయడు. సిద్ధాంతి గారు చాలా ధర్మ సంబంధమైన శిక్ష విధించారు. ఈ శిక్షని నేను సమర్థిస్తున్నాను. ఏమంటారు? మేము సమర్థిస్తున్నాం. వద్దు వద్దు, మీరు అలా చేయడం భావ్యం కాదు. భీమా, ఏ రామ్జీ, నీ కొడుకునే ఆపు, లేకపోతే వీడి నోట్లో కూడా కాలుతున్న నిప్పులు పోస్తాం. వద్దు వదులమ్మా, వదులు. నోర్మై, క్షమించి వదిలేయండి. భీమికి మీదట మాధవని కలవడు. తను మీ సమాజంలోని అమ్మాయి, మీ జాతి అమ్మాయి. తనని క్షమించండి. ఈ రోజు నుంచి నేను ఎప్పుడు మాధవి అక్కని కలవను. మీరు మాత్రం మాధవి అక్కని ఏం చెయ్యొద్దు. కానీ ఇది ఏదైతే మహాపాపం చేసిందో దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తీరాలి. వెళ్ళండి, కాలుతున్న నిప్పుల్ని తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాం. చేస్తున్నారండి మీరందరూ? అరే, మీరు తన తండ్రి, మీరైనా చెప్పండి వాళ్ళ నాగమని. అమ్మా వదులు. నువ్వు ఇంటికి పద. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. బాబు, భీమా ఇంటికి పద. వెళ్ళు. భీమా ఇంటికి పద. పద, నా మాట విను. నేను చెప్పేది భీమా విను.
భీమ్ భీమాబాయ్ ముందు వాడిని ఆపండి. భీమాబాయ్ భీమాబాయ్ నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు పిల్లలను తీసుకుని పురంజనింటికి వెళ్ళి కానీ ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను వెళ్ళి భీముని తీసుకొని వస్తాను. లేదు, నేను కూడా ఏం ఉంటాను. చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. వెళ్ళండి. మీరాని కూడా వెంట తీసుకుని వెళ్ళు. వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్ళండి. అరే చూడండి చూడండి, దాన్ని వెతకండి. ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. వెళ్ళు మంగేష్, వెళ్ళు. చూడండి చూడండి, అటు వెళ్ళి చూడండి, అది ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. చూడండి. అరే ఎటో వెళ్ళిపోయింది. ఒరే తను ఇప్పుడే ఇటువైపు వెళ్ళింది. మాధవి, మాధవి, మాధవి అక్క, మాధవి అక్క, ఎక్కడున్నావు నువ్వు? మాధవి అక్క ఎటు వెళ్ళింది? ఎటు వెళ్ళిందా? అంతా నీ కారణంగానే జరిగింది. నీ వల్లే ఈ రోజు మా సమాజంలోని విధవ అమ్మాయికి కూడా ఇంత ధైర్యం వచ్చింది. అది మా అందరినీ వ్యతిరేకించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం కాదు, పారిపోయింది. నాకు తెలీదు మాధవి అక్కకు ధైర్యం ఎలా వచ్చిందో, కానీ నాకు ఈ విషయం సంతోషంగా ఉంది, తన లోపల ధైర్యం వచ్చినందుకు. కానీ తను నేను పారిపోమనలేదు. నోర్మయ్, ముందు ఆ మాధవ్ని వెతికి దానికి శిక్ష వేస్తాం. ఆ తర్వాత నువ్వు చేసిన వాటన్నిటికీ నీకు శిక్ష వేస్తాం. నిన్ను వదిలిపెట్టాం. పదండి సోదరులారా, ఆ మాధవ్ని వెతుకుదాం. పదండి. భీంబాబు ఇంటికి వెళ్దాం పద. లేదు నాన్న, మాధవి అక్కని వెతకడం చాలా అవసరం. భీమ్ తను భయపడిపోయింది. ఇక్కడే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటుంది. నువ్వు ఒక పని చెయ్యి. పురంజన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను తనను వెతుకుతాను. కానీ నాన్న, నేను పరిస్థితిని అర్థం చేసుకో భీమ్. ఇది వాళ్ళ ఆచారాలకు చెందిన విషయం. వాళ్ళు ఆవేశానికి లోనై నీకేమైనా హాని చేస్తే? నాన్న, నువ్వే చెప్తావుగా ప్రాణభయంతో మనం సంఘర్షణ చేయడం ఆపకూడదని. ఇప్పుడు కూడా నేను మాధవి అక్కకి ఏమి సహాయం చేయలేకపోతే నేను తమ్ముణ్ణి ఎలా అవుతాను? ఒకవేళ తను కాలువ దగ్గరికి వెళ్ళిందేమో. నువ్వు అక్కడికి వెళ్ళు. తెలుసుగా తను ఒకసారి అక్కడికి వెళ్లి కాలువలో దూకి తన ప్రాణం తీసుకోవడం ప్రయత్నం చేసిందని. కానీ భీమ్ నాన్న, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. బాబు నువ్వు అక్కడివి. వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేస్తే? లేదు నాన్న, నాకేమీ అవదు. నా మీద నమ్మకం ఉంచి వెళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ మాధవియక్కను వెతకడానికి వెళ్లారు. ఒకవేళ మాధవియక్క దొరికిందంటే అప్పుడు నేను అక్కడ ఉండడం చాలా అవసరం. ఎవరికి తెలుసు, వాళ్ళందరూ కలిసి అక్కకేమైనా హాని చేయవచ్చు. వెళ్ళు. భీంబాబు, ఇది రెండోసారి నేను నిన్ను ఇలా ఆపదలో వదిలేసి వెళ్తున్నాను. కానీ ఇది మొదటిసారి. ఇప్పుడు నాకు నీ ఆత్మవిశ్వాసం మీద పూర్తి నమ్మకం కలుగుతుంది. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడే ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంటుంది. వెళ్ళి వెతకండి దాన్ని. రండి వెళదాం. పదండి. ఏమైంది, కనిపించిందా? లేదు. అయితే అడవిలోకి వెళ్ళి వెతకండి. ఆ చెట్టుల్లో దాక్కుని ఉండొచ్చు. మాధవి అక్క, మాధవి అక్క, మాధవి అక్క, మాధవి అక్క. మంగేష్, సెట్ గారు. ఏంటి సెట్ గారు? ఈ భీమరావు ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఈడి బాబు కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటాం.
ఇప్పుడు వెళ్ళి వీడి ఇంట్లో వాళ్ళంతా చూడు. బాగా చెప్పారు సేటు గారు, మంచి అవకాశం, వెళ్తాను. ఇదిగో చూడు, భీమరావు దృష్టిలో పడకుండా చాటుగా వెళ్ళు. వెళ్ళండి. బాలి, చేతన్ ఇట్రండి. శుభం, మోహన్ ఇట్రండి. అటు వెతుకుదాం పదండి, అటు చూద్దాం పదండి. బాలి తొందరగా రా. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వదినా? పురంజన్ వాళ్ళ ఇంటికి. ఆయన చెప్పారు పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి అక్కడే ఉండడం మంచిదని. పదండి పదండి, తొందరగా పదండి. పోయండి, ఇల్లంతా కిరోసిన్ పోయండి, పోయండి. నువ్వు ఇటుపోయి తగలబెట్టి బూడిద చేసేద్దాం. అందరినీ తగలబెట్టాలా? మొత్తం ఇటు కూడా పోయి. ఆగాకు, ఈ తలుపులు ఎందుకు మూసున్నాయి? చూస్తుంటే మొత్తం అందరు భయపడి పారిపోయినట్టున్నారు. వదినా జాగ్రత్త. అరే అరే, ధ్రువ ఇక్కడ, ధ్రువ ఏడి? వాడు సేటుతో గొడవ పడ్డానికి వెళ్ళాడేమో అమ్మా. వాళ్ళకి పిల్లల ప్రాణాల గురించి భయం. ఎందుకంటే తండ్రులందరూ మీ సేటు గారు అంటే మా మాజీ తండ్రిలాగా అయితే ఉండరుగా. చాలా మంది వాళ్ళ కొడుకుల్ని కూతుర్లని పోగొట్టుకుంటామనే భయం ఉంటుంది. అది సరే, నువ్వు వాళ్ళని నీ కుటుంబంలో అనుకుంటావుగా, మరి ఇప్పుడేమైంది? నిన్ను ఎలా ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళు నన్ను వదిలేయలేదు. నిజానికి నేనే కాస్త దూరం వెళ్ళి తప్పించుకొని వచ్చాను. ఎందుకంటే మీ నుంచి భీమ్ ఇంటిని కాపాడటానికి. అంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? నా వల్ల అయినంత వరకు ఆపుతాను. ప్రయత్నించి చూడు. సరే చూద్దాం. కిరోసిన్ పోయండి రా, ఇల్లు మొత్తం పోయండి. వాళ్ళందరి దృష్టిలో ధ్రువ మన జాతివాడైపోయాడు. మనల్ని ద్వేషించే వాళ్ళు ఒకవేళ వాడికి ఏమైనా హాని చేస్తా. వాడు ధైర్యస్తుడు, వాడు ఎవరికి భయపడ్డు. వాళ్ళకి ఎలా జవాబు చెప్పాలో వాడికి తెలుసు. నువ్వు పద, వాడు వస్తాడు. రా, మీరందరూ నడుస్తూ ఉండండి, నేను ధ్రువాన్ని తీసుకొస్తాను. పదండి, అందరూ పదండి, పదండి, అందరూ పదండి. పోయండి రా, ఇవాళ వీడు అంతు చూడాల్సిందే. వెలిగించు, కాగడా వెలిగించు. ఆగండి, అందరూ కొంచెం ఆగండి. నువ్వు లోపల ఏం చేస్తున్నావు? బయటికి రా. భీమ్ వాళ్ళ ఇంటిని రక్షిస్తున్నాను. నిప్పు అంటిస్తారా? అంటించండి. కానీ ఒకవేళ నేను ఈ రోజు భీమ్ ఇంటిని కాపాడకపోతే అప్పుడు నేను కూడా ఈ మంటలో కాలి బూడిదైపోతాను. ధైర్యం ఉందా? అంటించి నిప్పు. నన్ను కూడా కలిపి తగలబెట్టండి. అసలు నీకు మతేమన్నా చెడిపోయిందా ఏంటి? ఈ తక్కువ జాతి వాళ్ళ కోసం నీ ప్రాణాన్ని ఎందుకు ఆహుతి ఇవ్వాలనుకుంటున్నావు? రా, బయటికి రా, మర్యాదగా బయటికి రా. నేను రాను. అయినా నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. నేనేదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతానని. ధైర్యం ఉంటే నిప్పంటించండి, నన్ను కూడా తగలబెట్టండి. రండి. సోదరులారా, ఇదొక దరిద్రపు ఇల్లు. ఇంట్లో అసలు సామాన్లే ఉండవు. ఖాళీ ఇంటిని తగలబెట్టి ఏమి లాభం? మనం తర్వాత వద్దాం. అందరు ఉండగానే ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం. పదండి అందరూ, పదండి. సేట్ గారు, నిప్పంటించలేకపోయాం. ఆ భీమరావు కుటుంబం మొత్తం భయపడి ఇల్లు వదిలి పారిపోయారు. అయితే ఇదింకా మంచిదేగా, ఖాళీ ఇంటిని తగలబెట్టాలి. అయ్యో సేటు గారు, తగలబెట్టేసేవాడమే. కానీ మీ అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్ళి తను బంధించుకున్నాడు. అక్కడ మీ అబ్బాయి ఉండగా ఎలా తగలబెట్టేస్తాం? ధ్రువా, సర్లే, వాడి సంగతి తర్వాత చూద్దాం.
ముందు దీన్ని వెతకండి. పదండి, వెతుకుదాం. పదండి. మొత్తం వెతకండి. మాధవి, ఇప్పుడు నువ్వు ఒక్కసారి చేతికి దొరకాలి, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అరే నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే రాత్రికైనా వస్తావు కదా, రాత్రికి కూడా రాకపోతే తెల్లవారైనా వస్తావుగా, ఎప్పుడో ఒకసారి రావాల్సిందేగా. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు, ఇప్పుడు మేము ఇక్కడి నుంచి నిన్ను చంపి పాతి పెట్టకుండా వెళ్లేదే లేదు. అక్క, నాకు తెలుసు నువ్వు చాలా భయపడిపోయావని, అందుకే కనిపించకుండా దాక్కుంటున్నావు. కానీ నేను నిన్ను వెతుకుతాను, నీకు ఏమీ అవనివ్వను. సేట్ గారు, ఇప్పటికే రాత్రి అయిపోయింది. అన్ని చోట్ల వెతికాం, కానీ ఆ మాధవి ఎక్కడా కనిపించలేదు. కొంపదీసి తను పారిపోయిందేమో. పారిపోయి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. తెల్లారిపోయినా పర్వాలేదు, కానీ దీన్ని వెతికి పట్టుకోవాలి. 4 దిక్కులా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెతకండి. ఇప్పుడు వెళ్ళండి. మీరు అటు వెళ్ళి వెతకండి. మీరు ఇటు వెళ్ళండి. మోహన్, ఏదో శబ్దం వచ్చింది కదా, పద వెతుకుదాం. ఇక్కడ ఎవరు లేరు, అడు వెతుకుదాం. రాక ఇక్కడ కూర్చో. అక్క, ఇంటికి వెళ్ళు. నువ్వు ఇలా ఎంత దూరం అని పరిగెడుతూ ఉంటావు చెప్పక్క. లేదు భీమ్రావ్, ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళను. అలాగే ఆ సమాజంలోకి, అక్కడ అందరి ముందు నా నోట్లో మండుతున్న బొగ్గుల్ని వేసి హింసిస్తారు. అయినా అందరూ మౌనంగా ఉంటారు. నేను మా నాన్న అంటుంటే విన్నాను, నేను కాని దొరికితే చంపేస్తారంట. నేనిప్పుడు ఈ సాంప్రదాయాల కోసం నా ప్రాణాన్ని బలివ్వలేను భీమ్రావ్. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీ కోసం మీ నాన్న ఉన్నాడు, నీ కుటుంబం ఉంది. కానీ నాకు మాత్రం మా అమ్మ నాన్నలే శత్రువులు. అందుకనే నేను ఇక ఇంటికి వెళ్ళను. అవసరమైతే నేను ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతాను, కానీ నేను ఆ ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళను భీమ్. ఈ రోజు నేను నీకు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల చరిత్ర చెబుతాను. జ్యోతిరావు పూలే ఇంకా సావిత్రిబాయి పూలేలు పూనాలో వితంతువుల కోసం ఆశ్రమం తెరిచారు. అక్కడ ఈ రోజుకి వితంతువులకి సహాయం చేస్తారు. వాళ్ళకి చదువు సంధ్యలు, తిండి, బట్ట అన్ని వసతులు కల్పిస్తారు. మీకు తెలుసా, దానివల్ల చాలా పెద్ద ఉపకారం జరిగింది. నిస్సహాయులైన ఆడవాళ్ళకి ఆశ్రయం దొరికింది. ఇంకా వాళ్ళందరి జీవితాలు ఇంతకుముందు ఎంతో కష్టంగా నడుస్తుండేవి. ఇప్పుడు కాస్త ప్రశాంతత దొరికింది. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప విషయం, అన్ని జాతుల వితంతు స్త్రీలు ఒక చోట కలిసి బ్రతుకుతున్నారు. దీనివల్ల వారి మధ్య ఏదైతే జాతిపరమైన వివక్షత ఉండేదో అది అంతమైపోయింది. నా దగ్గర ఒక ఉపాయం ఉందక్క. చెప్పు. మనం ఇక్కడి నుంచి పారిపోయి పూనా వెళ్ళిపోదాం, సావిత్రిబాయి ఫూలే గారి వితంతు ఆశ్రమం దగ్గరికి. అక్కడ నీకు తిండి, బట్ట, చదువు అన్ని వస్తువులు కల్పిస్తారు. నువ్వు చాలా మంచి మాట చెప్పావు భీమ్, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి నేను? మనమిద్దరం ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళటానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి. తర్వాత మన ఇద్దరం రైలు ఎక్కి పూనా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడే పొదల్లో దాక్కొని ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకోవాలక్క మనం.